అంటే మా అమ్మ చెప్పిన వాళ్ళ పేర్లు ఉంచాలి మనం. నా బెస్ట్ ఫ్రెండ్కి రాస్తాం. లాస్ట్ మూమెంట్ లో వాడికి లెటర్ రాసి వాడి పక్కన నుండి చచ్చిపోతా. సారీ అని చెప్పి మా అమ్మకి సారీ మెన్షన్ చేసి మరీ చనిపోతాడు. పోకు నేను ఇంకా నిన్ను చూసుకోలేకపోయినా అని చెప్పి మా అమ్మకి లెటర్ రాస్తా. ఇంకా నేను తెలుసో తెలియక చాలా తప్పులు చేసినాము, పేరెంట్స్ చాలా బాధ పెట్టిన. ఆ రోజు రావద్దనే అనుకుంటున్నా. మనం డైరెక్ట్ సినిమా చూసినాం కదా, నాకు అప్పుడే కన్నీళ్ళు వచ్చినాయి కదా. మా నాన్న మమ్మల్ని సడన్ గా వదిలేసి వెళ్ళిపోయాడు. చెప్తా మా అమ్మకు సారీ చెప్తా, నన్ను క్షమించండి అని అంతకు మించి నేనేం చేయలేను. కానీ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు నాకు రావద్దన్న దేవుని కోరుకుంటున్నా అంతే. బాధని ఎమోషన్ ఎప్పటికీ నాలోనే దాచుకుందాం అనుకుంటున్నా. రోజులు అవుతుంది, ఇన్ని సంవత్సరాలు బతికినా అంటే దానికి అర్థం లేకుండా చచ్చిపోతున్నా అనిపిస్తుంది. కోసం నేను రాస్తా. నేను ఇంత మోసం చేస్తున్నా కాబట్టి సారీ, నేను వెళ్ళిపోయినందుకు మీరు హ్యాపీగా బతకండి అని ఇట్లా రాస్తాను. చాలా సఫర్ చేశాను మా నాన్ని. నేను ఎన్నో తప్పులు చేసినా కూడా ఇప్పుడు కూడా స్టిల్ నా హ్యాండ్ వదలలేదు మా డాడీ. మన లైఫ్లో చాలా మంది ఉంటారు కానీ ఆయన వేరే. అందరూ టైంని సెకండ్స్లోనూ మినిట్స్లోనూ కొలుస్తారు. నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తాను. నాకంటే నా వరకు వస్తే మా మమ్మీ నాన్న పక్కన పెడతాను కానీ మా నాన్న కోసం చనిపోకుండా చనిపోతాను. వల్లే జస్ట్ మా ఫ్రెండ్స్ బయట తీసుకెళ్ళి తాగిస్తాం, బాగా తీసుకెళ్తే లాస్ట్ జైలు దాకా పోయింది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ వంశీ ఆఫీషియల్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు కొంచెం ఎమోషనల్ వీడియో అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే మేము రీసెంట్గా ఒక సినిమాకి పోయినాం. ఎప్పుడు మేమే పోతాంలే. సినిమా ఏం సినిమానా? కపుల్ ఫ్రెండ్లీ. సో ఆ సినిమా ఎందుకు జనాల్లోకి వెళ్ళలేదో ఏమో సెకండరీ, కానీ మేమైతే చూసినప్పుడు అయితే మా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, మస్తు ఫీల్ అనిపించింది. మాకైతే మస్తు నచ్చింది. సో ఆ సినిమా చూసినాక మేము ఓహో మా లైఫ్లో కూడా ఇట్లా జరిగితే ఈ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఏంది అనేది నేర్చుకుందాం అనమాట. సో వంశీ నువ్వు చెప్పు, అసలు ఏంది ఏం అడుగుదాం అనుకుంటున్నా? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బైస్, లైక్ హ్యాండిల్ విత్ కేర్ అని ఒక చిన్న మెసేజ్ వచ్చింది ఆ సినిమా మూవీ లాస్ట్లో ఎండ్ కార్డ్లో. హార్ట్ బీట్ మోటార్లో అప్ డౌన్ ఉంటేనే బతుకున్నట్టు, ఇలా మధ్యలో అయిపోతే. మేము నిజంగా లైఫ్లో ఫస్ట్ టైం ఒక మూవీ చూసి జెన్యూన్గా రివ్యూ ఇస్తున్నాం. రివ్యూ లాంటిది కూడా మాకు నచ్చింది. ఆ సినిమా నుంచి మేము మా ఫేవరెట్ హీరోలకు కూడా మేము ఏ రోజు రివ్యూ చెప్పలేదు, ఏం చెప్పలేదు. కానీ పాపం వాళ్ళు చాలా కష్టపడి చేశారు. చాలా చిన్న సినిమా కానీ ఎందుకు జనాలకు వెళ్ళలేదు తెలియదు. ఒకవేళ మీ నియరెస్ట్ థియేటర్లో కపుల్ ఫ్రెండ్లీ సినిమా అంటే చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇప్పుడు వీడియో ఏంటంటే, మన లైఫ్లో కూడా సడన్గా గుడ్ బై మనం గుడ్ బై చెప్పాల్సిన పర్సన్స్ చాలామంది ఉంటారు. సో మనం చనిపోతామని మనకు ముందే తెలిసినప్పుడు, సో ఒక పర్సన్కి డైరీ ఆర్ లెటర్ రూపంలో ఏదైనా వాళ్ళకి చెప్పాలనుకుంటే, సో మన లైఫ్లో ఏ పర్సన్కి చెప్తాం, అది ఏమని చెప్తామో, సో ప్రతి ఒక్కరు అంటే సింపుల్గా నువ్వు చనిపోతున్నావు అని నీకు ముందే తెలిసిపోయింది. నీకు కొంతమంది హెల్త్ ప్రాబ్లం వలన ఎట్లా చనిపోతారు. వాళ్ళ చావు వాళ్ళ కళ్ళ ముందర తెలుస్తుంది. ఈ టైం వరకు నేను బతకగలను, నా చావుని నాకు తెలిసిపోతున్నా అనే టైంలో నువ్వు ఇష్టమైన వాళ్ళకి కానీ నువ్వు ఎవరికైనా సారీ చెప్పాలనుకుంటున్నావు, లేదా నీ డైరీలో ఏం రాద్దాం అనుకుంటున్నావు, అంటే నువ్వు చనిపోయినాక డైరీ చూసి వాళ్ళు ఏం ఫీల్ అవ్వాలనుకుంటున్నావు, ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది వీడియో. సో అందరిని వెళ్ళి అడుగుతాం, మీ డైరీలో మీరు ఏం రాయాలనుకుంటున్నది, ఎవరి గురించి అని. ఒక మూవీ చూసినాం. ఆ మూవీ పేరు కపుల్ ఫ్రెండ్లీ. ఆ మూవీలో లైక్ దాని మోటివ్ ఏంటంటే, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గుడ్ బైస్, సడన్ గుడ్ బైస్. అంటే మన లైఫ్లో మనం చనిపోయే రోజు మనకు తెలుస్తుంది, ఫలానా ఈ రోజు టైం చచ్చిపోతాం నాకు తెలుస్తుంది. అలాంటప్పుడు
మనం ఒక పర్సన్కి డైరీ ఆర్ లెటర్ రాసి చనిపోవాలంటే మీరు ఆ పర్సన్ ఎవరు ఏమని రాస్తారు ఆ పర్సన్కి? నేనైతే చెప్పిన వాళ్ళ పేర్లు ఉంచాలి మనం. నా బెస్ట్ ఫ్రెండ్కి రాస్తాం. నిజంగా చెప్పు, నువ్వు నిజంగా నీకు చనిపోయే రోజు నీకు తెలుస్తుంది అన్నప్పుడు ఆ టైంలో నువ్వు మీ ఫ్యామిలీకి ఎవరికైనా, నీ లవర్కైనా, ఫ్యామిలీకైనా, ఎవరికైనా ఒక పర్సన్కి నీ ఎమోషనల్గా రాయాలంటే ఏమన్నా రాస్తావు? నేను వచ్చిన టీంకి స్టార్టింగ్లో ఒక 1 వీకే బెస్ట్ ఫ్రెండ్ అయ్యిండు. సో ఆ టైంలో నేను గలీజ్గా ఉన్న సిచ్యువేషన్లో నా కోసం పోలీస్ స్టేషన్కి కూడా వచ్చిండు. నన్ను ఆ జోన్ నుండి బయటకు తీసుకొని వచ్చి వేరే మిస్టేక్ చేసేటప్పుడు కూడా నా తోటే ఉన్నాడు. అంటే దగ్గరుండి మరి అత్తుల పనులన్నీ చేయించింది ఆడే, సపోర్ట్ చేసింది ఆడే, థర్డ్ పర్సన్ కూడా ఆడే. సో ఇంకా తర్వాతకి ఒక గర్ల్ ఫ్రెండ్ రాగానే దూరం పెట్టిండు. అది కూడా మెన్షన్ చేస్తా లెటర్లో. మెన్షన్ తర్వాతకి యాటిట్యూడ్ చూపించిండు ఫేమ్ వచ్చే వరకు. ఫేమ్ వచ్చిన తర్వాతకి కొన్ని లక్షల మంది వచ్చే వరకు యాటిట్యూడ్ చూపించిండు. బెస్ట్ ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకోకుండా రీల్స్ పంపిస్తూ ఉంటే రీల్స్ కోసం నేను గుర్తొచ్చిందేమోలే అని అనుకుంటా. సో మా ఫ్యామిలీ గురించి, నా పక్కన గురించి, నా రిలేషన్షిప్స్ గురించి, నన్ను ఎవరు ఎట్లా చీట్ చేస్తారో అన్నీ ప్రతి ఒక్కటి వాడికి తెలుసు. కాబట్టి లాస్ట్ మూమెంట్లో వాడికి లెటర్ రాసి వాడి పక్కన నుండి చచ్చిపోతా. నువ్వు పేరు మెన్షన్ చేయాలా చెప్పు? నీ ఇష్టం. మిస్టర్ సాయి అఫీషియల్. ఓకే. నేనైతే అట్లా లేదు. ఎందుకంటే నాకు మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా అమ్మ ఇంకా ఏజ్ తక్కువ ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయినాడు. చనిపోయినప్పుడు మా అమ్మను వదిలేసి వెళ్ళిపోయినాడు. ఒకవేళ నేను చనిపోయే మూమెంట్ వస్తే నేనేం రాస్తా, నాన్న ఎట్లా నిన్ను వదిలిపోయినాడు, నేను కూడా వదిలిపోతున్నా, నేను చూసుకోకుండా వెనకాల ఎవరు చూసుకోవడానికి లేరు, కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇట్లా ఉంది కాబట్టి నేను నీ ముందుకు రాలేకపోతున్నా, నేను చూసుకోలేకపోతున్నా, సారీ అని చెప్పి మా అమ్మకి సారీ మెన్షన్ చేసి మరీ చనిపోతా. ఎందుకంటే అంత ఏజ్ వచ్చిన తర్వాత మా ఫాదర్ లేరు, ఇంకా ఏదైనా కొడుకైనా కూతురైనా నేనే. కానీ నేను మంచిగా ఉండి మా అమ్మని చూసుకునే అంత ఏమంటారు మైండ్ డైవర్ట్ అయిపోయి, ఏ విషయమైనా అవ్వచ్చు, ఫ్రెండ్ విషయం అవ్వచ్చు, లేకపోతే రిలేషన్ పరంగా మైండ్ డైవర్ట్ అయిపోయి చనిపోయే సిచ్యువేషన్ అంటూ వస్తే సారీ చెప్పేది మా అమ్మకు ఒకటే. నేను లెటర్ రాయాలనుకున్నా, మా అమ్మకి నా మొత్తం రాసి ఏమనుకోకు, నేను ఇంకా నిన్ను చూసుకోలేకపోయినా అని చెప్పి మా అమ్మకి లెటర్ రాస్తా. ఇంకా ఏది బాగుంది? మీ ఇద్దరు ఇట్లా అమ్మ కదా, అంతేనా? అమ్మాయి కదా. కానీ నేను చచ్చిపోయే మూమెంట్లో కూడా సాయిగడతో లొల్లివాడే చచ్చిపోతాం. నాకు ఇప్పుడు ఆప్షన్ లేదు. అందుకే నేను చెప్పినా నీకు ఆప్షన్ లేదని. చనిపోయే ముందు లేకపోతే చనిపోతా అనుకునేటప్పుడు ఎవరికైనా ఏమైనా చెప్పాలా అని అనుకుంటారు కదా. సో అది లెటర్ ద్వారా రాయాలంటే ఎవరికి రాస్తారు, ఏమని రాస్తారు? మా పేరెంట్స్కే రాస్తాం. ఏమని? నేను తెలుసో తెలియకో చాలా తప్పులు చేసిన, మా పేరెంట్స్ని చాలా బాధ పెట్టిన. సో నేను చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి నా పేరెంట్స్కి. నేను చనిపోయే ముందు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పుకుంటా, నేను ఇట్లా మిమ్మల్ని ఈ విషయంలో నేను మీకు ఇది చెప్పలేదు, ఇన్ని రోజులు ఈ విషయం మీకు దాచిపెట్టిన అని కొన్ని ఉన్నాయి నా లైఫ్లో. అవి చాలా భారమైన విషయాలు, అంటే ఇప్పటివరకు మా ఇంట్లో వాళ్ళకి తెలియదు. సో ఒకవేళ చనిపోయే ముందు ఖచ్చితంగా చెప్పి చనిపోతాం, లెటర్ రాసి చనిపోతాం. చిన్న క్వశ్చన్, అంటే చిన్నది, చాలా చిన్నది అనుకో. నేను ఒక మూవీ చూసిన, కపుల్ ఫ్రెండ్లీ, అదే సంతోష్. ఆ మూవీలో ఆ మోటివ్ ఏంటంటే లైక్ ఎండ్ కార్డ్లో ఏమైనా పడుతుంది అంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ గుడ్ బై, సడన్ గుడ్ బైస్, సో హ్యాండిల్ విత్ కేర్ ఒక చిన్న కోట్ వస్తుంది. వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఇంగ్లీష్ మాట్లాడితే అంటే కొంచెం చదువుకున్నారులే కాదు. మీ ఓనర్ ఫ్యాన్స్ అనుకున్నావా? మా మామూలు చదువుకున్న వాళ్ళే. మీ ఓనర్ అంటే మీ వాళ్ళు అంటే నిబ్బారి. మా వాళ్ళ గురించి అయితే నువ్వు చనిపోతావని నీకు ముందే తెలుస్తుంది. నువ్వు చనిపోతా నీకు ముందే తెలిసినప్పుడు నువ్వు ఏ పర్సన్ గురించి డైరీ ఆర్ లేకపోతే లెటర్ రాసి ఆ పర్సన్కి ఇవ్వాలనుకుంటే ఆ పర్సన్ నీ లైఫ్లో ఏమని చెప్తావు? నాకు అట్లా ఏం లేదు బ్రో, నేను హ్యాపీగా చచ్చిపోవాలనుకున్నాను. నాకు అంటే మనుషులు తెలుసు, నాకు తెలుసు అది బేసిక్గా నాకు మనుషులు నచ్చరు కాబట్టి. అది మన ఫ్యామిలీ అవ్వచ్చు, మన రాస్తే ఫ్యామిలీ
మా నాన్నకి అమ్మకి రాసా, నాయనకి రాసా. ఇంకేం లేదు అంటే అంత మించి ఏం లేవు లైఫ్లో. ఎవరిని ఎక్కువ ఇది ఉండదు కదా నాకు, అంత గ్రాప్ చేసుకోను. అందరి గురించి రాశాను. ఓకే, మనకు అంత ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏం లేవు. హార్ట్ ఎస్ సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఫాలో అప్ కావాలా? సో గైస్, నేనైతే ఆ రోజు రావద్దనే అనుకుంటున్నా. ఒకవేళ లెటర్ రాసే సమయం వచ్చినా ఇప్పటికైతే నేను ప్రిపేర్ అయ్యి చెప్పలేను ఎవరు రాస్తానో ఏమని రాస్తానో. ఆ సమయం ఎట్లా వస్తుందో ఎవరికి తెలియదు, దేవుని మీద డిపెండ్ ఉంటుంది. కాబట్టి అప్పుడు పరిస్థితులు బట్టి ఎవరికి రాయాలో వాళ్ళకి రాస్తా, ఏం రాయాలో అది రాస్తా. కానీ నేను ఇప్పుడు అంటే ఏమని అంటే జనరల్గా నువ్వు చనిపోయే మూమెంట్లో మీ ఇంట్లోకి ఏమని రాస్తావు, ఏమని రాయాలనుకుంటావు, ఎవరికైనా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అని అడుగుతున్నావు కదా. ఖచ్చితంగా అది ఫ్రెండ్స్కి ఏముండదు, ఫ్యామిలీకే ఉంటుంది. కానీ ఆ మూమెంట్ ఇంకా ఏం రాస్తాం ఏందనేది ఇక ఆ టైంలో డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పడానికి రాదు అట్లా. ఏమైందిరా? నాకు ఎమోషనల్ అయిపోయింది ఆ క్వశ్చన్కి. ఆ మాట విన్నా అంటే చచ్చిపోతున్నాం అని ముందే తెలిసినా కూడా మనం డైరెక్ట్ సినిమా చూసినాం కదా, నాకు అప్పుడే కన్నీళ్ళు వచ్చినాయి కదా. అంటే ముందే మనకు తెలిసినప్పుడు ఆ టైంలో మనం ఎంత భరిస్తామో ఆ భరించే వాళ్ళు మాత్రమే తెలుసు ఆ పెయిన్. అలా అంటే నాకు ఎప్పటి నుంచో రా, నేను ఏ వీడియోలో ఇప్పుడు వచ్చి చెప్పలేదు. ఒకవేళ నేను చనిపోయే రోజు అంటే వస్తే మాత్రం నా భయం ఏంటంటే మా నాన్న మమ్మల్ని సడన్గా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మా చెల్లిని మా అమ్మని అట్లా వదిలేసి వెళ్ళిపోతాను, ఆ భయం కూడా నేను తట్టుకోలేను అనమాట. ఆ బాధ మొత్తం నేను రాస్తాను. మా చెల్లికి కూడా ఈ రోజుకి మా చెల్లికి ఏదో అప్పుడెప్పుడో గోల్డ్ కొన్నానని పేరు తప్ప ఇప్పటికీ నేనేం చేయలేదు. మా చెల్లికి ఏం చేయకుండా వెళ్ళిపోతుందనే బాధ ఉంటుంది. ఆ బాధ నేను మా చెల్లికి సారీ చెప్తా, మా అమ్మకి సారీ చెప్తా, నన్ను క్షమించండి అని అంతకు మించి నేనేం చేయలేను. కానీ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు నాకు రావద్దన్న దేవుని కోరుకుంటున్నాను అంతే. బాధని ఎమోషన్ని ఎప్పటికీ నాలోనే దాచుకుందాం అనుకుంటున్నాను. నా లైఫ్లో ఉన్నది వాళ్ళిద్దరే. ఒక రీసెంట్గా మోని యాడ్ అయింది, కానీ నేను మోనికి ఎన్నో చేసిన, మోనికి నేను తోడు ఉంటున్నా, కానీ మా ఇంట్లో వాళ్ళతో నేను ఉండలేకపోతున్నా. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నాకు కళ్ళకు గుర్తు వచ్చేది మా అమ్మ, మా చెల్లె. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా నేను ఇంత నా దగ్గర డబ్బులు సంపాదించుకుంటున్నా, ఏమైనా చేస్తాను, నా దగ్గర లేకపోయినా కూడా ఇంటికి ఫోన్ చేసి మా స్వప్న ఇట్లా డబ్బులు కావాలంటే మా చెల్లి వితిన్ సెకండ్లో కొట్టింది. అంతా నాకు చూసుకున్నప్పుడు నేను అలా చూసుకోలేకపోతున్నా, ఈ టైంలో కూడా ఇప్పుడు చూసుకోలేకపోతున్నా ప్రెసెంట్. సో నేను చనిపోతున్నాను ముందే తెలిస్తే అదే మా చెల్లికి ఏం చేయలేదు, నేను చచ్చిపోతున్నాను. అప్పుడు నా ప్రాణం బతికి అంటే నేను ఒకరిని పుట్టి ఇన్ని రోజులు అవుతుంది, ఇన్ని సంవత్సరాలు బతికినా అంటే దానికి అర్థం లేకుండా చచ్చిపోతున్నా అనిపిస్తుంది. సో అందుకే మా చెల్లి చిన్నదైనా కాళ్ళ మీద పడి సారీ చెప్పాలనిపిస్తుంది నాకు ఆ టైంకి. గజిబిజి మంచిగా చెప్తా. ఇంకో లైఫ్లో మనం చనిపోయే రోజు మనకి ముందు తెలిసింది అనుకో, ఒకవేళ ఒక పర్సన్కి నువ్వు డైరీ అయినా లేకపోతే ఒక లెటర్ అయినా రాసి తన కోసం పెట్టి ఉంచాలంటే నీ లైఫ్లో ఆ పర్సన్ ఎవరు, ఏమని రాస్తావు? మళ్ళీ ఒకసారి చెప్పు. నాకు అర్థం కాదని నీకు అసలే తెలుసు, మళ్ళీ నువ్వు కావాలని అడుగుతున్నావు చూడు. మా లైఫ్లో నువ్వు చనిపోతావు నీకు ముందే తెలుసు, నీ లైఫ్లో నువ్వు చనిపోతావు నీకు ముందే తెలుసు. మనం ఒకరి కోసం డైరీ అయినా లెటర్ అయినా రాస్తాం, అది ఎవరి కోసమా? ఎవరి కోసం అంటే మా ఫ్యామిలీ కోసం నేను రాస్తా. నేను ఇంత మోసం చేస్తున్నా కాబట్టి సారీ, నేను వెళ్ళిపోయినందుకు మీరు హ్యాపీగా బతకండి అని ఇట్లా రాస్తాను. అంతే. నేను వాళ్ళకి మోసం చేస్తున్నా కదా. రోజు మా ఇంట్లో నాకు ఫోన్ చేస్తే నేను డ్యూటీకి వెళ్తున్నా, అక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్తున్నా అని. కానీ మనం డ్యూటీ ఏం చేసేది ఏం లేదు, ఈడనే వస్తున్నాం, ఈడనే తింటున్నాం, ఈడనే వండుకుంటున్నాం, అంతే కదా. అందుకే వాళ్ళని సారీ రాసి ఒక లెటర్ రాసి మంచిగా మా ఇంటికి లెటర్ పంపించి హ్యాపీగా చచ్చిపోతా అంతే. అదేనా? కరెక్ట్. నేనైతే మా నాన్న
మా నాన్న ఏమని రాస్తావు? ఏం చేసినా తక్కువ మా నాన్న కోసం. అంత చాలా సఫర్ చేశాను మా నాన్నని. నేను ఎన్నో తప్పులు చేసినా కూడా ఇప్పుడు కూడా స్టిల్ నా హ్యాండ్ వదలలేదు మా డాడీ. మన లైఫ్లో చాలా మంది ఉంటారు కానీ ఆయన వేరే. అందరూ టైంని సెకండ్స్లోనూ మినిట్స్లోనూ కొలుస్తారు. నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తాను. కానీ నాకంటే నా వరకు వస్తే మా మమ్మీ నాన్న పక్కన పెడతాను కానీ మా నాన్న కోసం చనిపోకుండా చనిపోతాను. అంత చేసిన మా నాన్న. నీకు క్వశ్చన్ రా. చెప్పండి. ఇప్పుడు లైఫ్లో మనం లైక్ ఏదైనా డిసీజ్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యి మనం చనిపోతామని మనకు ముందే తెలుసు. కానీ మనం చనిపోతాం మన ఫ్యామిలీకి కూడా చెప్పుకోకుండా ఏదైనా లెటర్ రాసి చచ్చిపోవాలి, లెటర్ రాసి వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే లెటర్ కానీ డైరీ కానీ, ప్రతి ఒక్కరి మనసులో డైరీ చాలామంది రాసుకుంటారు. అంటే ఇప్పుడు రాసుకోవట్లేదు, ఒకప్పుడు డైరీ రాసుకునేవాళ్ళు. సో నీ పర్సనల్ డైరీలో నువ్వు ఒక పర్సన్కి ఏదైనా లేకపోతే ఇంకెవరికైనా రాయాలనుకుంటే ఆ లెటర్లో ఏం రాస్తావు, ఆ డైరీలో ఏం రాసి పర్సనల్ అంతా ఏం లేదు, డైరెక్ట్ ఓపెన్ ఏమున్నా అప్పటికప్పుడు చెప్పేస్తా. అంటే ఏదైనా హెల్త్ బాగాలేదు అని తెలిస్తే ఆ విషయం చెప్పను. ఇంకొక 2-3 డేస్లో చచ్చిపోతాం ఉన్నప్పుడు కొంతమందికి తెలుస్తుంది అంటారు కదా, అట్లా తెలిస్తే అప్పుడు మాత్రం పోయి చెప్పి వాళ్ళు మంచిగా ఉండాలని. ఆల్మోస్ట్ కొన్ని ఉన్నాయి ప్రాపర్టీస్, అవి ఎక్కడ ఉన్నాయి, ఏమి ఫైనాన్షియల్గా ఏమేమి తీసుకోవాలని చెప్పేసి చచ్చిపోతాం. నీ బాధలు అయిపోవా? నా బాధలు చాలా మంచి. ఇప్పుడు నెల క్రితం వచ్చిన న్యూయార్క్ వీడియోకి, అప్పుడు ఎట్లే బాధలో ఉన్నావు, ఇప్పుడు ఎట్లే బాధ? ఏం లేదు కానీ అంత కొంచెం చాలా ప్రెసెంట్ అయితే హ్యాపీగా ఉన్నా. 2 డేస్కి 1 టైం ఒక బీర్ తాగుతాను, అంటే అప్పుడులా కాకుండా జస్ట్ లిమిట్గా తాగుతున్నా. మంచిగా ఉంటున్నా, వీడియోస్ కొట్టుకుంటున్నా, ప్రతి ఒక్క వీడియోస్లో ఉంటున్నాను. ఇంకా నువ్వు చూసే ఉంటావు, ఈరోజు శ్రీన వీడియో కొట్టినాము, మరో శ్రీన వీడియో కొట్టినాము, ప్రతి ఒక్క వీడియోలో ఉంటున్నా. అంటే మన అందరితో కలిసిపోయాం అనుకో, దాని నుంచి కొంచెం బయట రావచ్చు, అందుకని మంచిగా ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చిన లోపలికి తీసుకెళ్దామని వచ్చిన. చెప్పు. మ్యాటర్ ఏంటంటే లైక్ ఇప్పుడు నువ్వు చనిపోతావు నీకు ముందే తెలుసు. అలాంటప్పుడు నువ్వు ఒక పర్సన్ కి డైరీ ఆర్ లెటర్ ఏదైనా రాసి వాళ్ళ కోసం పెట్టి వెళ్ళిపోవాలంటే, సో ఆ పర్సన్ ఎవరు, ఏమని రాస్తావు? పర్సన్ ఎవరు అని చెప్పంటే మెయిన్ థింగ్ ఏంటంటే, నాకు మెయిన్ మా మమ్మీ మా డాడీ. 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేసినాను. 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఒక చిన్న మిస్టేక్ వల్లే జస్ట్ మా ఫ్రెండ్స్ బయట తీసుకెళ్ళి తాగిస్తాం బాగా తీసుకెళ్తే లాస్ట్ జైలు దాకా డాడ్ పోయింది. కానీ జైలు పోలేదు. సో ఆ ప్రాబ్లం కూడా ఇంట్లో వాళ్ళు, అంటే ఇంకా టీవీలో వచ్చాను, TV9లో వచ్చినాను, TV5లో వచ్చినాను, నా ఫోటో వచ్చింది, అంత స్టంట్ అయింది. అట్లాంటి టైంలో మా ఇంట్లో వాళ్ళు టీచర్స్, మమ్మీ డాడీ ఇద్దరు టీచర్స్. ఇంకా అట్లాంటి టైంలో మనం ఏం చేయగలుగుతాం, పరువు పోద్ది. ఇప్పుడు మన పరువు అంటే పెంచకపోయినా ఏం కాదు, కానీ దించితే తక్కువ అయిపోద్ది. వాళ్ళు ఇంతవరకు ఏం చేయలే నేను. సో నా వరకు ఏంటంటే ఇంతవరకు ఏం చేయలేకపోతున్నాను. ఒకవేళ చచ్చిపోతున్నా కదా, నా వల్ల ఇంకా మీకు ప్రాబ్లం ఉండదు, ఇంకించైనా మీరు మంచిగా ఉండండి అని చెప్పని. కానీ ఒక బాధ ఉంటుంది మనసులో, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక ఊహ ఉండేది, అమ్మ నాన్నని ఒక మంచి మిద్దిల్లో పెట్టుకొని మంచిగా పెంచాలి, మంచిగా చూసుకోవాలి. చిన్నప్పుడు మనల్ని చిన్న చిన్న చాక్లెట్లు ఇప్పిమన్నా ఏం కావాలో ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న చూసుకునేవాళ్ళు కదా. మనకు వచ్చి జాబ్ వచ్చి, ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్ కాదు, ఎంతో మందికి జీవితాలు ఇచ్చింది, ఎంతో మందికి మార్చింది. బట్ నేను వచ్చిన రెవెన్యూ కూడా సకరంగా నేను ఖర్చు పెట్టలేకపోతున్నాను. మా అమ్మలకి మా నాన్నలకి కొంచెం మంచిగా చేసి ఒక సెట్ అయ్యానుకో, నేను ఒక చెప్తున్నా, ఒకవేళ సెట్ అయ్యానుకో ఆ చావు లేక కూడా రాయను. ఎందుకంటే అదే లేక తీసి అక్కడ స్థలం రాక రాపిస్తా, సంతకం పెట్టిస్తా మా నాన్న చేత. సో మ్యాక్స్ ఎవరి లైఫ్లో అయినా సరే, ఈవెన్ నా లైఫ్లో అయినా సరే, నేను మా అమ్మ నాన్నకో లేకపోతే సో వాళ్ళకి ఏదో, ఎందుకంటే మనం ఈరోజు ఇలా ఉన్నామంటే కారణం మన అమ్మ నాన్ననే, వాళ్ళు లేకపోతే మనం ఎవరూ లేము. సో అందుకే మనం చనిపోయే ఆ టైంలోనే వాళ్ళకి ఏదైనా మనం చేసిన తప్పులన్నీ, మనం ఇన్ని రోజులు పడ్డ కథలు, హైదరాబాద్లో ఏం చేసినామో వాళ్ళ పాపం వాళ్ళు ఏమనుకుంటారో, నాకు హైదరాబాద్ వెళ్ళి కష్టపడుతున్నాడో ఏమో, మనం ఇక్కడ చేసే తప్పులు కానీ ఎలాంటి అమ్మ నాన్నకు తెలియదు. సో నేను కూడా ఒకవేళ రాయాలనుకుంటే మా ఫ్యామిలీకి నేను చేసిన తప్పులన్నీ ఆ లెటర్లో రాసి, నాన్న క్షమించు, నేను ఇన్ని రోజులు నీకు తెలియకుండా హైదరాబాద్లో ఎన్నో తప్పులు చేసిన. సో అవన్నీ నీకు తెలిసి ఉన్నా కానీ నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడువేమో, కానీ నేను ఒకవేళ సారీ చెప్దాం అనుకున్నాను నాన్న ఈ యొక్క విషయంలో నీకు అని ఇట్లా చచ్చిపోతా. కానీ నేనైతే ఒకటే చెప్తున్నా తెలుసా, ఇప్పుడు లవ్ లెటర్ అలా మామూలుగా చచ్చిపోయే ముందు లెటర్ అయిపోయినావా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే అదే మాట లెటర్ రాసే బదులు నువ్వు ఒక ఓపెన్ గా మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అని చెప్పి మాట్లాడి ఒక్కసారి చెప్తే ఎంతవాడి నాన్న ఎంతటి అమ్మాయిని దగ్గర తీసుకొని ఏం కాలే నాన్న నేను మీకు ఉన్నామని చెప్పి దగ్గర తీసుకుంటుంది. ఎందుకంటే
ఇప్పుడు మీరే సూసైడ్ అని చెప్పండి చూసినావా, ఆ సూసైడ్ అనే మాట కూడా రావడం. ఎందుకంటే ఎంతో మంది సూసైడ్ చేసుకొని అమ్మ నాన్న సూసైడ్ అని కాదు, లైక్ ఇప్పుడు సపోజ్ నీకు క్యాన్సర్ లాంటి మనకి నాకేదైనా ఏదైనా జబ్బు రావచ్చు, ఆ జబ్బు వచ్చి నేను చచ్చిపోతాను నాకు ముందే తెలుసు, కానీ నేను చచ్చిపోతానే విషయం వాళ్ళకి ఎవరికి తెలియద్దు, కానీ నేను చచ్చిపోతాను నాకు ముందే తెలుసు కాబట్టి వీళ్ళందరి కోసం ఏదైనా లెటర్ రాసి చచ్చిపోవాలంటే అలాంటి సిచ్యువేషన్ వస్తుంది కదా, అలాంటప్పుడు మనం ఏదైనా లెటర్ రాయాలంటే సో అట్లాంటి ఆ సిచ్యువేషన్ చెప్తున్నాను. సో గైస్ మీరు కూడా మీ లైఫ్ లో ఎవరికైనా ఏమైనా రాయాలనుకున్నారో వాళ్ళ పేరు వాళ్ళ గురించి కామెంట్ చేయండి. ఎవరని కాదు, గర్ల్ ఫ్రెండ్ అని కాదు, ఎవరైనా కింద కామెంట్ సెక్షన్ లో వాళ్ళ పేరు ఎందుకు అని చెప్పని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ వంశీ.